Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదా? మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలని, మీరు దేవుని సహాయాన్ని పొందుకోవాలని, మీ కార్యం నెరవేర్చబడాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు సమాధానకర్త అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాధానం లేక, శాంతి లేక కృంగిపోతున్న జీవితాల్లో క్రీస్తు ప్రభు వారికి చోటిచ్చినప్పుడు, ఆయన వాక్యానికి మన హృదయంలో, మన ఇంట్లో చోటిచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో సమాధానాన్ని కలుగ చేస్తారని, హల్లెలూయా, నెమ్మదితో సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా మన బైబిల్ గ్రంథాల నుంచి దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచి పునరుద్ధరణుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజుల తర్వాత జరిగిన విషయం అది. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు తన శిష్యులతో చెప్పినమాట, మీరు పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ శక్తి కోసం మీరు కనిపెట్టండి, మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని ఆ వాగ్దానం దేవుడు చేశారు. దానికోసం మీరు కనిపెట్టమని. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి అంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు యూదయ, సమరయ, యెరూషలేములోను భూ దిగంతములంతటిలోనూ మీరు నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్పిన వాగ్దానం. శిష్యులందరూ కూడా ఈ వాగ్దానం విశ్వసించారు. అక్కడి నుంచి క్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత రోజు నుంచి వారు ప్రతిరోజు కూడా మేడగదిలోకి వెళ్ళి 120 మంది కలిసి ప్రార్థన చేసుకున్నారనమాట. అయితే ఈ 10 రోజుల తర్వాత, అంటే 50వ రోజుకి, క్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణుడై తిరిగి లేచిన తర్వాత 50వ రోజుకి, పెంతెకోస్తు దినాన్ని రోజున శిష్యులందరూ ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారని, దేవుని ఆత్మ చేత వారంతా అభిషేకించబడ్డారని, వారు అలాగే దేవుని శక్తిని పొందుకున్నారని. మనం ఒక వాగ్దానం విన్నప్పుడు, లేదా దేవుడు ఒక వాగ్దానం ద్వారా మనతో మాట్లాడినప్పుడు, ఆ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రతిఫలం పొందుకుంటాం అన్న విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. బైబిల్ ఎవరైనా చూడండి, అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశారు, అబ్రహాం గారు వాగ్దానం విషయమే ప్రార్థన చేశారు. ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం విషయమే ఇస్సాకు గారు ప్రార్థన చేశారు. ఒక వాగ్దానం నెరవేర్పు మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు శిష్యులందరూ ప్రార్థన చేయగానే వారు దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకొని శక్తిని పొందుకున్నారు. ఏంటా శక్తి? ఎందుకు ఆ శక్తి ఉపయోగపడిందంటే, వారు దేవుని కోసం సాక్షులుగా బ్రతకడానికి. అప్పటి వరకు శిష్యులు చూడండి, క్రీస్తు ప్రభు ఎవరో మాకు తెలియదు అన్నారు. పేతురు గారు నాకు యేసు ప్రభు తెలియదు అబద్ధం ఆడారు. అందరూ క్రీస్తు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను గారు మాత్రమే క్రీస్తు ప్రభు వారు సిలువ దగ్గర నమ్మకంగా ఉండడం మనం చూస్తాం, కానీ తక్కిన శిష్యులందరూ వెళ్ళిపోవడం మనం చూస్తాం. అయితే తోమ గారు కూడా ఏమంటారు, ఏసే దేవుడు కాదంటారు, ఆయన తిరిగి లేచాడని నేను నమ్మనంటాడు ఆయన. అయితే అలాంటి సందర్భంలో దేవుని ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత వారంతా కూడా, ఏ పేతురు గారు అయితే దేవుడు నాకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభు వారికి నాకు సంబంధం లేదని అబద్ధం ఆడాడో, ఆయన అనేక మందికి వాక్యం చెప్పాడండి. ఆయన అక్కడ ఉన్న అనేక మందికి వాక్యం చెప్తే ఆ రోజు 3000 మంది బాప్తీసం పొందారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనందరికీ కూడా దేవుని ఆత్మశక్తి కావాలి. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం పొందుతాం, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మి, మన పాపాల నిమిత్తమైన మరణించారని నమ్మి మనం దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటామో, దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనల్ని క్షమించిన దేవుడు తన ఆత్మశక్తితో మనల్ని నింపుతాడు. ఎందుకంటే ఆయన కోసం మనం సాక్షులుగా జీవించడానికి. యూదయ, సమరయ, యెరూషలేములోను భూ దిగంతములంతటి వరకును, అంటే మొదటిగా మన ఇంట్లో మనం దేవుని సాక్షులుగా బ్రతకడానికి, తర్వాత మన వర్క్ ప్లేస్లో పనిచేసే చోట దేవునికి సాక్షులుగా బ్రతకడానికి, యెరూషలేములో అనగా దేవుని మందిరంలో మనం సంఘంలో సాక్షులుగా బ్రతకడానికి, దేవునికి సాక్షిగా బ్రతకడానికి, అన్ని చోట్ల కూడా, తర్వాత భూదిగంధములంతటా కూడా దేవునికి సాక్షులుగా బ్రతకడానికి దేవుని ఆత్మశక్తి మనకు కావాలని. ఈ లోకంలో ఎన్నో దురాశలు, భక్తిహీనుల మాటలు ఎన్నో వాళ్ళు ప్రేరేపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడినప్పుడు ఆయన మనల్ని దేవుని కోసం నిలబడడానికి సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అయి ఉన్నాడు, ఆయన మన మీదకి దిగి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటామా. యాత్రికుని ప్రయాణంలో పరిశుద్ధాత్మ శక్తి కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలా రాయబడింది. ఒక వ్యక్తి, ఒక మంట ఉంది, యూస్ఫుల్ ఫైర్ అనమాట. చూడండి, పనికిరాని మంట ఉంది, పనికొచ్చే మంట. పనికిరాని మంట అంటే ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకున్నది పనికిరాని మంట, విలువైన వస్తువులైనా కాలిపోతున్నాయి, పనికిరాని మంట. పనికొచ్చే మంట అంటే వంట వండుకోవడానికి కానీ, లేదా నేను ప్రిపేర్ చేయడానికి కానీ యూస్ఫుల్ ఫైర్ ఉంటుంది, అవునా కదా. ఒక యూస్ఫుల్ ఫైర్ ఉంది, అది బాగా మంటుంది, అది కావాలి. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ యూస్ఫుల్ ఫైర్ అంతా ఆపేస్తున్నాడు వాటర్ వేసి. అయితే ఎంత వాటర్ వేసి ఆపుతున్నా ఆ ఫైర్ ఆగట్లేదు. ఏంటా ఫైర్ ఆగట్లేదు అని చెప్పి ఈ యాత్రికుడు అడ్డుగా వెళ్ళి చూస్తే ఆ ఫైర్కి అవతల వైపు ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ ఫైర్ మండడానికి కావాల్సిన ఎక్కువగా, అంటే ఆ వ్యక్తి కొంచెం నీళ్ళు వేస్తుంటే దానికి ఎన్నో రెట్లుగా ఆ ఫ్యూయల్ వేస్తున్నాడు అనమాట అది మండడానికి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఈ లోకంలో ఎన్నో శోధనలు, శ్రమలు, సాతాను మనల్ని ఆర్పేయాలని, దేవుని నుంచి దూరం చేయాలని, దేవుని మందిరం నుంచి దూరం చేయాలని, దేవుని మీద మనకున్న విశ్వాసం దూరం చేయాలని, దేవుని మీద మనకున్న ప్రేమను దూరం చేయాలి. రాయబడింది, సాతాను దొంగ ఉన్నాడు, దొంగ దోచుకోవడానికి వస్తాడు. దొంగ ఎప్పుడు చూడండి విలువైన వాటిని దోచుకుంటాడు. సాతాను కూడా వచ్చేది మన డబ్బును దోచుకోవడానికో ఇలాంటి వాటిని దోచుకోవడానికి కాదు. సాతాను వచ్చేది మనకి దేవునికి మధ్యన సంబంధాన్ని దోచుకోవడానికి, సమాధానాన్ని దోచుకోవడానికి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి చేసే సహాయం ఏంటంటే ఆయన తన శక్తినిచ్చి మనం దేవుని కోసం నిలబడడానికి మనకు సహాయం చేస్తారని. హల్లెలూయా. మనందరికీ కూడా అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపమని. శోధనలు ఎక్కువైపోతున్నప్పుడు, శ్రమలు ఎక్కువైపోతున్నప్పుడు, లేదా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాం, భక్తిహీనత మాలో వచ్చేస్తుంది, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన మీకు వస్తున్నప్పుడు వాటి విషయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా వీటిని జయించడానికి మీ శక్తిని మాకు దయచేయాలి. మనల్ని ప్రేమించిన దేవుని యందు మనకు అన్ని విషయంలో విజయం ఉందని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. ఎవరైతే క్రీస్తు ప్రభు వారి కోసం తెలుసుకుంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభు దేవుడిని నమ్మి మారు మనసు పొందుతారో, ఎవరైతే మనస్సు మార్చబడుతుందో వారు నిజంగా దేవుని ఆత్మ చేత అభిషేకించబడతారని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసే మేలు ఏంటంటే, మనం రెండోదిగా చూసినట్టయితే పరిశుద్ధాత్మ వల్ల కలుగు ప్రేరేపణ అని రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. మనం త్రోవ తప్పు వెళ్ళిపోతుంటే, దేవుని మార్గాన్ని తప్పు వెళ్ళిపోతుంటే ఇదే సరైన త్రోవ, దీంట్లో నడవమని దేవుడు మనం నడిపిస్తాడు. ఎప్పుడైనా మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం కాదు ఈ నిర్ణయం తీసుకోమని దేవుడు మనకు బోధిస్తాడు. మన నడవడికి సరిగ్గా లేకపోతే అలా నడవద్దు, ఇలా నడవమని దేవుడు మనకు బోధిస్తాడు. మన జీవితంలో నూతన ద్వారాలు తెరవబడడానికి మనం ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు లోబడితే మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని. హల్లెలూయా. రెండోదిగా బైబిల్లో రాయబడింది పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం అని. అంటే ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో, దేవుని ఆత్మశక్తితో నింపబడతారో వారు ఆనందిస్తారు, దేవుని ఆనందిస్తారు. అప్పుడు దాకా లోకంలో ఆనందించిన వారు, అప్పుడు దాకా పాపంలో ఆనందించిన వారు, అప్పుడు దాకా సినిమాలో ఆనందించిన వారు, అప్పుడు దాకా దేవునికి వ్యతిరేకమైన వాటిలో ఆనందించిన వారు ఇప్పుడు దేవుని ఆనందించి నేర్చుకుంటారు. అసలు పరలోక రాజ్యం అంటే అదే కదా బైబిల్లో రాయబడింది. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉందని. హల్లెలూయా. కొంతమంది బయట పరలోక రాజ్యానికి స్వర్గానికి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే అక్కడ పైన 100 మంది భార్యలు ఉంటారని, ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, సారా కాలువలు ఉంటాయండి కదా, ఈరులే పారుతుంది కదా, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చాను. అయితే పరలోక రాజ్యం అంటే అది కాదు. పరలోక రాజ్యం అంటే వెచ్చలుడికి బ్రతికి కాదు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ముఖ్యంగా ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అక్కడ దేవుడు ముఖ దర్శనం మనం చూస్తాం కాబట్టి పరలోక రాజ్యం ఇంకా పరిశుద్ధంగా బ్రతుకుతామని. హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే దేవుని యందలి ఆనందమై ఉందని. హల్లెలూయా. దేవునిలో మనం ఆనందిస్తాం, దేవుని ముఖ దర్శనాన్ని చూస్తామని, స్తుతిస్తామని, ఆనందిస్తామని. పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు దేవుని ఆనందిస్తాం. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం ప్రేరేపించబడతాం. పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు దేవుని శక్తితో నింపబడతాం. అలాగే బైబిల్లో రాయబడింది పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మనలో నిరీక్షణ కలుగుతుంది అని. హల్లెలూయా. ఏంటి నిరీక్షణ? రాబోయే వాటి కోసం, జరగబోయే వాటి కోసం, పరలోక రాజ్య విషయంలో మనకు నిరీక్షణ ఉంటుందని. నేను ఈ లోకయాత్రను ముగించిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటానని నిరీక్షణ, ఆ నిశ్చయత మీ జీవితంలో ఉంటుందని. ఒకవేళ మీరు ఏదైనా విషయం కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు, దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని నిరీక్షణ మీరు కలిగి ఉంటారు. మన నిరీక్షణ జీవం లేని వాటి మీద కాదు కానీ సజీవుడైన దేవుని మీద ఉందని. మాట్లాడే దేవుని మీద, కార్యం చేసే దేవుని మీద, మన కోసం తిరిగి వచ్చే దేవుని మీద ఉంది కాబట్టి మన నిరీక్షణ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ యందలి మనకి నిరీక్షణ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ శోధనలు శ్రమలు ఎక్కువైపోతుంటే మనం చేసిన ప్రార్థన, ప్రభువా మీ ఆత్మాభిషేకం నింపమని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి ఆయన కోసం సాక్షులుగా బ్రతకడానికి మనకి సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రతి చోట కూడా, ఇంట్లో, సంఘంలో, పనిచేసే చోట దేవుని సాక్షిగా బ్రతకాలని, ఆయన నామను మహిమపరచాలని దేవుడు మనం చేశారని, మనం ఆయన వెలుగుని ప్రచురణ చేయాలని దేవుడు మనం చేశారని ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్యా ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ప్రభువా ఆ రోజు మీరు వాగ్దానం చేశారు కదా ప్రభువా యేసయ్యా, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడి మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని సెలవిచ్చినదిగా ప్రభువా. ఆ రోజు శిష్యులందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభువా వారి మీద మీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా ప్రభు. దాని తర్వాత వారంతా మీకోసమే జీవించారు కదా ప్రభా. ఈరోజు మేమంతా కూడా ప్రభావ మీకోసం జీవించడానికి ప్రభావ మీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి దేవా, బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా.
మీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, మీ శక్తితో మమ్మల్ని నింపమని దేవ ప్రభావ ప్రతి మాలుకుంటున్నాం వేసే, మీకు వేలాతి వందనాలు వేసి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు వేసే ప్రభావ, మా పాపాలు క్షమించిన దేవుడు ప్రభావ ఎందరైతే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభావ వారి జీవితంలో మీ ఆత్మశక్తిని నింపండి అయ్యా ప్రభావ, శోధనలు జయించడానికి, శ్రమలు జయించడానికి ప్రభావ, ప్రతి విధమైన కృంగుదలను జయించడానికి ప్రభావ మీ ఆత్మశక్తితో నింపమని దేవ ప్రతి మాలుకుంటున్నాం వేసా ప్రభావ. అలాగే తండ్రి జీవం గల వేసా ప్రభావ, పరిశుద్ధ ఆత్మ దేవుడా మీరు మమ్మల్ని ప్రేరేపిస్తారని సెలవిచ్చింది ప్రీతిగా ప్రభావ. మీ మార్గంలో నడవడానికి ప్రభావ అందరినీ ప్రేరేపించుకునే దేవ ప్రతి మాలుకుంటున్నాం వేసా ప్రభావ. మేము ఎలా నడవాలో ఏం మాట్లాడాలో ప్రభావ మాకు బోధించుకునే దేవ ప్రతి మాలుకుంటున్నాం వేసా. అలాగే తండ్రి ప్రభావ పరిశుద్ధ ఆత్మ వల్ల ఆనందం కలుగుతుందని సెలవిచ్చినదిగా ప్రభావ, మీలో ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయని దేవ ప్రతి మాలుకుంటున్నాం వేసే. పరిశుద్ధాత్మ వల్ల నిరీక్షణ కలుగుతుందని సెలవిచ్చినదిగా ప్రభావ వేసే. మా జీవితంలో మేలు చేసే దేవ, సహాయం చేసే దేవ మీకు వందనాలయ్య. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలతో బాధపడుతున్నారో లేవనెత్తండి ప్రభావ. కృంగుదల్లో ఉన్నవారికి ప్రభావ సహాయం చేయండి, వారికి అన్నిటిని తొడవండి. ప్రతి ఒక్కరి ఆశ నెరవేర్చమని, గొప్ప కార్యాలు చేయమని, దీవెనలు కుమ్మరించమని ప్రభావ. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారిని ప్రభావ మరీ విశేషంగా దీవించండి ప్రభావ. వారి మీద మీ ఆశీర్వాదం ఉంచండి, కృప చూపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.